పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే బుక్ వల్ల నాకు ఒక పిల్ల పడ్డది. స్టోరీ స్టార్ట్ చేస్తానంటే ర్యాండమ్గా మోటివేషన్ గురించి యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక వీడియో వచ్చింది. మీ సబ్కాన్షియస్ మైండ్ని యూజ్ చేసుకొని మీ కోరికలు ఎలా నిజం చేసుకోవాలి ఏంది అని చెప్పి వచ్చింది. సరే అని చెప్పి వీడియో చూసిన. వీడియో చూసిన దాని తర్వాత ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంది అని చెప్పి అనుకున్నా. ఫస్ట్ ఒక పిల్ల పడాలి, పిల్ల దొరకాలి అన్నట్టు అనుకున్న దాని తర్వాత రోజే నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. మనం మెసేజ్ చేసిన మెసేజ్కి రిప్లై వస్తేనే మామూలుగా ఉండదు. అట్లాంటిది మనకి ఎవరైనా మెసేజ్ చేస్తే ఎట్లుంటుంది చెప్పురి. సో ఇక అట్లా అని చెప్పి మెసేజ్కి రిప్లై ఇచ్చింది. రిప్లై ఇచ్చి పేరు అడిగిన. ఏం పేరు అంటే దీపిక అన్నది. సరే అని చెప్పి పేరు ఊరు అన్నీ అడిగి తర్వాత ఇక కామన్గా అడిగేది ఫోటో అడిగి, అంటే చూసాం కదా ఎట్లుంటుంది ఏం కథ అని. సో ఇక అట్లా అడిగి చెప్పి ఫోటో చూసినాం. ఫోటో చూసి ఇక కొన్ని మెసేజ్లు అయినాయి. మెసేజ్లు దాని తర్వాత ఇక కన్ఫర్మ్ చేసుకొని కాల్ చేయమన్నా. సో ఇక కాల్ చేసింది. సో అట్లా కొన్ని రోజులు మెసేజ్లు కాల్స్ అన్నీ బాగా నడిచి ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఒకటే పులిహోర కలిపినాం. పులిహోర కలిపిన సెకండ్ డే నైట్కి తను ప్రపోజ్ చేసింది అనమాట. ఇంకా కొన్ని డేస్ తనతో మాట్లాడుతూ డేస్ గడిచిపోయినాయి. దాని తర్వాత నువ్వు ఇంత తెల్లగా ఉన్నావు, అంటే అమ్మాయి చూడడానికి కొంచెం తెల్లగా ఉంటుంది అనుకోరి. సో నువ్వు ఇంత తెల్లగా ఉన్నావు, నీకు ఎవరు లైన్ వేయలేడా అని చెప్పి అడిగిన. సో నాకు ఒకడు ఆఫ్లైన్లో ప్రపోజ్ చేసిండు. ఆఫ్లైన్లో ప్రపోజ్ చేసినప్పుడు ఆ విషయం మా అన్నకు తెలిసింది, పోయి కొట్టిండు. సో నేను ఆఫ్లైన్లో ఏం చూస్తున్నా మా డాడీ మా అన్న నన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటారు. సో నాకెవడు ప్రపోజ్ చేయలేడు, నేను ఎవరికి ప్రపోజ్ చేయలేను అని చెప్పి అన్నది. మరి ఆఫ్లైన్లోనే ఇట్లా ఉన్నప్పుడు నువ్వు ఆన్లైన్లో మెసేజ్ చేసుడు ఏంది, ఎవరు చూడరా అని చెప్పి అంటే వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ మెసేజ్ కూడా నీకు రాకుంటుండే అని చెప్పి అన్నది. సో ఈ మాట విన్నాక కొంచెం నమ్మనట్టు నమ్మాలనిపించింది. అండ్ దాని తర్వాత ఆమె ఒక ఫేక్ అకౌంట్ నుంచి మెసేజ్ చేసింది. సో నువ్వు ఈ ఫేక్ అకౌంట్ ఎందుకు యూజ్ చేస్తున్నావు అంటే నా మెయిన్ అకౌంట్ ఐడి పాస్వర్డ్ మా అన్న దగ్గర కూడా ఉంటాయి. సో నేను ఎవరికి మెసేజ్ చేస్తాను ఏం చేస్తున్నాను అని చెప్పి అన్నీ చూస్తూనే ఉంటాడు అని చెప్పింది. సో ఈ మాట విన్నాక ఫస్ట్ చెప్పిన మాట నమ్మాల్సి వచ్చింది. ఈ జనరేషన్లో పెళ్ళైన వాళ్ళకే సేఫ్టీ లేదు. న్యూసెస్ చూస్తున్నాం కదా అసలు ఎట్లా ఎంత డేంజర్ ఉన్నాయి. సో ఇలాంటి న్యూసెస్ చూసి ఈ జనరేషన్లో కూడా నువ్వు లవ్ అనుడు, అది ఇంకా ఆన్లైన్ లవ్ అనుడు ఇంకా అసలు డేంజర్ కోమా అనుకో అన్న. సో అడుగుతాం కదా ఎందుకు నచ్చింది, ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. సో ఎందుకు నచ్చింది అని చెప్పి అడిగితే అప్పుడు అమ్మాయి ఏమన్నదంటే నువ్వు కలిపిన పులిహోర బాగుంది అని చెప్పి అన్నది. సో ఈ మాట నేను పులిహోర కలిపిన 2-3 అమ్మాయిలు కూడా చెప్పారు. సో ఆమె చెప్పంగానే సరే అని చెప్పి అన్న. ఆమెతో కొన్ని డేస్ మాట్లాడిన దాని తర్వాత ఆమెకు జరిగిన సిచ్యువేషన్స్, ఆమె ఎట్లా ఫేస్ చేసింది, ఆమె మైండ్ సెట్ ఏంది, ఆమె బిహేవియర్ ఏంది అని చెప్పి ఆమెతో మాట్లాడి అర్థం చేసుకున్న దాని తర్వాత ఏమర్థమైందంటే తను ఒక ఇంట్రోవర్ట్ ఇమ్మెచ్యూర్ గర్ల్ అని చెప్పి అర్థమైంది. ఇంట్రోవర్ట్స్ ఎక్కువగా ఆన్లైన్లో యాక్టివ్గా ఉంటారు, ఆఫ్లైన్లో యాక్టివ్గా ఉండరు. ఆఫ్లైన్లో చేయలేనిదంతా చేయాలనుకుందంతా ఆన్లైన్లో చేస్తారు. అలా తనకి కొన్ని ఇంట్రోవర్ట్ లక్షణాలు ఉన్నాయి అండ్ కొన్ని ఇమ్మెచ్యూర్ లక్షణాలు ఉన్నాయి. సో అందుకే తనని ఇంట్రోవర్ట్ అండ్ ఇమ్మెచ్యూర్ అనాల్సి వచ్చింది. సో అలా కొన్ని డేస్ గడిచిన దాని తర్వాత ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు ఎప్పుడు వాళ్ళ డాడీ గురించే మాట్లాడుతుంది. వాళ్ళ డాడీ గురించి చెప్పి ఫస్ట్ చిరాకు వచ్చింది. కానీ కొన్ని డేస్ తర్వాత ఒకటి రియలైజ్ అయినా ఏంటంటే వాళ్ళ డాడీ ఆమెను చాలా గారాబంగా పెంచిండు. ఎంత గారాబంగా పెంచిందంటే ఆమెకి వాళ్ళ డాడీ తప్పితే వేరే ప్రపంచమే లేదు. ఆమెనే కాదు ఎవరింట్లోనైనా సరే ఫాదర్ డాటర్ని చాలా గారాబంగా పెంచుతాడు. ఎందుకో రీజన్ నాకు తెలియదు కానీ ఎవరింట్లోనైనా అది కామన్. వాళ్ళ డాడీ గారాబా పెంపకం చూసిన దాని తర్వాత నేను చేసిన తప్పు అనిపించింది. ఎందుకంటే మీరు కూడా ఒక పేరెంట్ లాగా ఆలోచించండి. ఏ పేరెంట్ అయినా పేరెంట్ పడ్డ కష్టం పిల్లలకు రావద్దు అనుకుంటాడు. సో అట్లా పేరెంట్ అనేవాడు పిల్లల్ని ఎంత మంచిగా పెంచితే ఆ పెంచిన పిల్లని ఎవరో ఒకడు లవ్ అని అదని ఇదని దూరం చేస్తే ఎట్లుంటుంది చెప్పండి. కోడి కానీ కోడి పిల్లలకి ఏం కావద్దని మంచిగా పెంచితే ఒక గద్ద వచ్చి ఎత్తుకుపోయింది అనుకో, ఆ మనసు ఎంత బాధ ఉంటుంది చెప్పండి. మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేబుల్గా లేరు, ఒక మంచి పేరు లేదు, ఒక మంచి జాబ్ లేదు, ఏం లేదు. సో ఇప్పుడు మీకు ఒక డాటర్ పుట్టి మీలాంటి వానికి లవ్ చేసి పిల్లని ఇవ్వాల్సి వస్తే మీరు ఇస్తారా? ఇయ్యరు. ఒకవేళ మీరు అబ్జెక్షన్ చెప్పినా వాళ్ళు లేచిపోయి పెళ్ళి చేసుకొని ఫైనాన్షియల్ స్టేబిలిటీ లేకపోవడం వల్ల మీరు ఫైనాన్షియల్ స్టేబిలిటీ లేనందుకు చాలా కష్టపడి మీ పిల్లలకు ఆ కష్టం రావద్దని చెప్పి చూసినప్పుడు మళ్ళీ అదే కష్టం పడుతుంటే మీ మనసు ఎట్లుంటుంది చెప్పురి. మనకున్న నాలెడ్జ్తో మనం కష్టపడ్డాం అనుకో పైసలు వస్తే దునియా మొత్తం మనన్నే వెంటాడుతూ వస్తుంది. సో ఇక అమ్మాయిలు అవి అని చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం బొక్క అనిపించింది. అండ్ నేను ఇంతకుముందుకు వేరే గర్ల్స్తో పులిహోర కలిపిన. సో అప్పుడు నేను ఇంతకుముందుకు స్టోరీ చెప్పిన కదా, అదంతా తలుచుకొని నాకు మనసు బాధ అనిపించింది. నేను ఏదో పెద్ద పాపం చేసిన, ఇట్లా చేయడం వల్ల ఇట్లా అది ఇది టైం పాస్ చేసిన పాపం, లైక్ ఒక ఫాదర్ని బాధ పెట్టిన అని చెప్పి చాలా బాధ అనిపించింది. 2 రోజులు నిద్ర కూడా పోలేదు తెలుసా, అంత బాధ అనిపించింది నాకు. ఇంకా పెళ్ళి చేసుకుందాం అన్నది. ఇంతగానం రియలైజ్ అయిన దాని తర్వాత సిగ్గుశరం ఉన్నోడు ఎవడైనా మళ్ళీ తప్పు చేస్తారా? సో ఇక ఇవన్నీ వద్దు, నువ్వేం కలలు కనకు, మీ డాడీ చూసుకుంటున్నట్టు నేను చూసుకుంటలేను, మళ్ళీ ఎందుకు ఇవన్నీ ప్రాబ్లమ్స్, మీ డాడీ బాధపడతాడో అది ఇది అని చెప్పి ఆమెకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన.
కానీ అయినా కూడా ఆమె ఏం కాదు అది ఇది అంటుంది. సో ఇక మనకు తెలుసు కదా. సో ఇక అట్లా అని చెప్పి ఇక ఆమెని ఇక వద్దు అది ఇది అని చెప్పి నచ్చజెప్పిన. అయినా కూడా ఆమె వింటలేదు. చేసుకుందాం, ఉందాం అది ఇది అన్నది. సరేలే నువ్వు అన్నదే కానీ అన్నట్టు సరే అన్న. ఎందుకంటే తను ఇప్పుడు ఒక ఇమ్మెచ్యూర్ గర్ల్. కొన్ని డేస్ దాని తర్వాత మైండ్ మెచ్యూర్ అయినప్పుడు నేను పాస్ట్లో ఇట్లా చేసిన కదరా అని చెప్పి ఆమెనే కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతుంది. ఆమెనే కాదు ఎవరైనా సరే. ఇప్పుడు మనం పాస్ట్లో ఫేస్బుక్లో ఫోటోలు పెట్టి పిచ్చి పిచ్చి క్యాప్షన్స్ పెట్టినాం. ఇప్పుడు ఆ ఫోటో చూస్తే అరే నీ బయజ్లో ఏంద్రా మనం ఇట్లా చేసినాం అనుకుంటాం. సో ఇప్పుడు ఈ పిల్లనే కాదు, నేను 19 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు కూడా ఒక 19 ఇయర్స్ ఉన్న అమ్మాయి ప్రపోజ్ చేసింది. ఆమె కూడా కొన్ని డేస్ దాని తర్వాత మంచిగా అయినాక అన్నది, సో ఇట్లా తప్పు చేసిన అది ఇది అంటే సర్లే ఇక ఏం చేస్తాం, దిమాగ్ లేనప్పుడు అట్లా వేసి ఇక దిమాగ్ ఉన్నాక సర్దుకోవాలి కదా అని చెప్పి అన్న. సో ఇంకోటి ఆమె ఎంత ఏం చేద్దామన్నా సరే ఇక మనకు తెలుసుగా మనం చేసేది తప్పని. సో మనం చేసేది తప్పని మనకు తెలిసిన దాని తర్వాత ఎవడేం చేస్తాడా. సో అట్లే ఇక నేను కూడా ఈ పెళ్ళి ఇవేవి కావు ఇక ఈడికి ఆపేసి అన్నట్టు వదిలేసిన. ఇక వాళ్ళ డాడీకి స్టంట్ వేసారనమాట. అదే హార్ట్ దగ్గర ఒకటి వేస్తారు చూడరి. సో అట్లా స్టంట్ వేసారంట. స్టంట్ వేసిన దాని తర్వాతనే హార్ట్ అటాక్ వచ్చిందంట. యాక్చువల్గా హార్ట్ అటాక్ వస్తేనే స్టంట్ వేస్తారు, కానీ వీళ్ళ డాడీకి ఏమో స్టంట్ వేసిన దాని తర్వాత హార్ట్ అటాక్ వచ్చిందంట. ఇక మా డాడీ ఐసీయూలో ఉండు 2 డేస్ నేను మాట్లాడను, ఎందుకంటే సిచ్యువేషన్ ఇట్లా ఉంది కదా అర్థం చేసుకో అన్నది. సో నాకు కావాల్సింది కూడా అదే లేమ్మా అని చెప్పి అనుకున్నా. సో ఇక అట్లా తను 2 డేస్ మాట్లాడడం ఆపేసిన దాని తర్వాత నా ఇన్స్టా అకౌంట్ సస్పెండ్ అయింది తనతో మాట్లాడేది. సో ఆమెకి ఒక ఓన్ ఫోన్ లేదు. నేను నా నెంబర్ ఇచ్చిన, నా నెంబర్ని ఏదో పేపర్ మీద రాసుకుందంట. సో ఇక సొంత ఫోన్ అయితే సేవ్ చేసుకున్నా, కానీ సొంత ఫోన్ కానప్పుడు సేవ్ చేసుకోవడం కష్టం కదా. సో ఆ పేపర్ మీద రాసుకుందంట. సో యాక్చువల్గా ఇది జరిగి చాలా డేస్ అవుతుంది, వీక్స్ దాటిపోవడానికి వస్తుంది. సో ఇంకా ఆమె దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ లేదు, ఒక కాల్ లేదు. ఆయనతో ఆమె కొన్ని డేస్ నాతో టైంపాస్ చేసిందా, లేదంటే ఇప్పటివరకు జరిగిందంతా నిజంగా అయ్యి వాళ్ళ డాడీకి ఏమన్నా అయ్యి లైక్ నాకు ఫోన్ చేయలేని సిచ్యువేషన్లో ఉందా. వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ వచ్చినందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది. పక్కనుంటే పోయి చూద్దాం అనుకుంటున్నా, కానీ పక్కన లేడు. ఎన్నో 135 కిలోమీటర్స్ దూరంలో ఉండు, వేరే స్టేట్లో ఉంటా అనమాట. సో ఇంకా వాళ్ళ డాడీకి అయినందుకు నాకెందుకు బాధ అనిపిస్తుందంటే, వాళ్ళ డాడీ వల్ల నేను ఒక పాయింట్ రియలైజ్ అయినా. ఏదంటే వీడియో మధ్యలో ఒకటి చెప్పిన కదా, పేరెంట్స్ అట్లా ఇట్లా అది చేస్తే పేరెంట్స్కి బాధ అవుతుంది అది ఇది అని చెప్పి. సో ఇక అందుకు కొంచెం బాధ అనిపిస్తుంది. సో ఇంకా ఆ విషయం పక్కన పెడతానంటే, మీరు కూడా ఈ వీడియో చూసినందుకు పేరెంట్స్ అట్లా చేస్తే పేరెంట్స్కి బాధ అనిపిస్తుంది, ఇట్లా గారాబం పెంపకం అని చెప్పి ఒకటి చెప్పిన మధ్యలో పాయింట్, ఆ పాయింట్ మీరు కూడా రియలైజ్ అయ్యి వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు ఓపికగా చూసిన మీ ఓపికకి చాలా అంటే చాలా థ్యాంక్స్.